రైతు సోదరమణులకు అలాగే రైతు నేస్తం యూట్యూబ్ ప్రేక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారాలు తెలుసుకుంటున్నాను. మెగా రైస్ బ్రీడర్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర రైస్ మ్యాన్గా గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పాలాడు సత్యనారాయణ గారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు ఇటీవల చేపట్టారు. ఈరోజు వారిని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. నమస్కారం సత్యనారాయణ గారు, మీకు ముందుగా శుభాకాంక్షలు. నమస్కారం. ఇటీవల రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మొదలుతూ ఉన్నారు. ముఖ్యంగా హార్టికల్చర్ యూనివర్సిటీ అయితే మనకి మిరప కానీ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం వాణిజ్య పంటలు ముఖ్యంగా అందరూ కూడా పత్తి అని తీస్తుంటారు. అయితే ఇటీవల మీరు కూడా BG2208 కూడా వస్తుంది. దానివల్ల రైతులకి దిగుబడి ఎక్కువ వస్తుంది, రేటు కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఆ BG2208 గురించి, అదే కాకుండా ఇంకా వాణిజ్య పంటలు ఏమేమి మీరు రైతులకి అందిస్తున్నారు? అంటే వాళ్ళకి టెక్నాలజీ కావచ్చు, లేదంటే విత్తనాలు కావచ్చు, దాంట్లో పరిశోధనలు ఎలా సాగుతున్నాయి? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా మనం రైతుకి అందించకపోతే, ఏ పంట వేస్తున్నామో ఆ పంట రైతుకి లాభసాటిగా ఉండాలి. అది వాణిజ్య పంట అవనండి, మామూలు పంట అయినండి. ఆ విధంగా లాభసాటిగా లేకపోతే వ్యవసాయం నుంచి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రత్తి అనేది మనకి ఈ దేశంలో ఎప్పటికీ సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవసరాలు అలా ఉన్నాయి. కాబట్టి ప్రతి సాగుకి మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి సాగు నిరంతరం సాగాలంటే కొత్త హైబ్రిడ్స్ అన్నది, అంటే ముఖ్యంగా బోల్గర్డ్ 2 వచ్చినటువంటి హైబ్రిడ్స్ని ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగించుకుని మనం ప్రతి సాగు చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి విత్తనం యొక్క ఖరీదు కానీ లేదా ఇతర సమస్యల వల్ల రైతుకు ఎంతో కొంత నష్టపోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ బోల్గర్డ్ 2 ఏదైతే ఉందో, BG2 యొక్క ఈ జన్యువుల్ని మన మామూలు రకంలో చొప్పించి, ఈ జీవశాస్త్ర పరిజ్ఞానం ద్వారా చొప్పించి దాన్ని మనం ఇప్పుడు BG2208 లామ్ ఫారంలో అభివృద్ధి చేసి దాన్ని జాతీయ స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఇది దాదాపు హైబ్రిడ్స్కి, ఏదైతే BG2 హైబ్రిడ్స్ ఉన్నాయో దానికి దీటైన దిగుబడులు ఇవ్వడంతో పాటు దానికంటే మెరుగైనటువంటి క్వాలిటీ ఉండటం, అలాగే మెరుగైనటువంటి ఈ జాసిడ్స్ లాంటి వాటిని కూడా తట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ BG2 వాడినప్పుడు, వెరైటీ వాడినప్పుడు విత్తనం ఏంటంటే ఆ సొంత విత్తనం రైతే తయారు చేసుకుంటే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా హై డెన్సిటీ కాటన్కి వెళ్ళాలన్నప్పుడు మనకి సీడ్ రేట్ కూడా, అంటే హైబ్రిడ్ కొనుక్కున్నప్పుడు ఎక్కువ 3,000 నుంచి 4,000 హై డెన్సిటీలో అవుతుంది. కాబట్టి అదే విత్తనాన్ని అదే రకంలో మనం వాడుకున్నప్పుడు విత్తనం రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత ఉంటుంది ఇది కేజీ? మ్యాక్సిమం కేజీ 200 రూపాయల కంటే ఉండదు. ఎందుకంటే మనకు ప్రతి రేటు మనకి కింటా ఇప్పుడు 8,000 10,000 వేసుకున్నప్పుడు దాంట్లో సగానికి సగం మనకి గింజ వస్తుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం రేట్ వచ్చేసి ఒక కిలో విత్తనం 200 రూపాయల కంటే ఉండదు. కాబట్టి హై డెన్సిటీకి వెళ్ళుకోవాలన్నప్పుడు సీడ్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకాలు ఏదైతే BG2 మనకి బోల్వామ్ తట్టుకునే రకం ఉందో, హై డెన్సిటీకి వెళ్ళినప్పుడు కూడా దిగుబడులు ధీటుగా మనకు హైబ్రిడ్కి ధీటుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రైతులకి, అభ్యుదయ రైతులకి, ఎందుకంటే విత్తనాన్ని ఇప్పుడిప్పుడే మనం విడుదల చేసాం కాబట్టి తక్కువ మందికి ఇస్తాం. తద్వారా ఆ రైతులు తీసుకున్న అభ్యుదయ రైతులు ఆ విత్తనాన్ని అభివృద్ధి చేసి రానున్న సీజన్లో ఎక్కువ మొత్తంలో ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఇది 1-2 సంవత్సరాల్లో మనం చాలా ఎక్కువగా దీని విస్తీర్ణంలో మన యూనివర్సిటీలో కూడా ఎక్కువగా సాగు చేసి రైతులకు అందించేటువంటి కార్యక్రమం చేయబోతుంది. మనకి ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ రకం? ఈ హైబ్రిడ్స్ నుంచి సరాసరి దిగుబడులు ఒక ఎకరానికి 12 నుంచి 13 క్వింటాలు చెప్తామండి హైబ్రిడ్స్. కానీ మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు చేసిన వాళ్ళకి 15-18 క్వింటాలు కూడా వస్తాయి. అలాగే మనం చెప్పినటువంటి ఈ BG2208 కూడా దాదాపు 12 నుంచి 14 క్వింటాళ్ళు, అంటే హైబ్రిడ్కి బరాబర్ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకా అదనంగా చీడపీడలు తట్టుకోవటం, అలాగే దాని క్వాలిటీ ఆఫ్ ద ఫైబర్ చాలా బాగుండటం వల్ల, అంటే లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్స్ట్రా స్టేబుల్ కాటన్ కింద వస్తుంది. దానివల్ల ఏంటంటే అదనపు లాభాలు ఉంటాయి. కాబట్టి ఈ సాగు రైతుకి ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతి నాణ్యత ఉందో ప్రైస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మా వివిధ విస్తరణ విభాగాల ద్వారా అభ్యుదయ రైతులకు అందించడం, దాన్ని అక్కడ ఫీల్డ్ డేల్ చేసి దాని మీద రైతుకి అవగాహన కల్పిస్తూ రానున్న సీజన్లో ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. కమర్షియల్గా విత్తనాలు ఉన్నాయి ఆల్రెడీ, 15 క్వింటాలు వచ్చే పత్తి విత్తనాలు ఉన్నాయి, 18 క్వింటాలు వస్తున్నాయి ఆల్రెడీ. అయితే మన దాంట్లో తీసుకున్నప్పుడు ఈ BG2208 రైతులు తీసుకోవాలంటే వారికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అంటే విత్తనం కొనుక్కోవడానికి తక్కువ రేటు ఉంటుందని తీసుకోవాలా, లేకపోతే దిగుబడిలో
ఎక్కువ వస్తుందని తీసుకోవాలా, ఎలాంటి అంటే రైతులు కూడా ఆలోచిస్తారు, మనం ఇది తీసుకుంటే మనకి ఏం ఉపయోగం వస్తుంది అనేది ఆలోచిస్తారు. తప్పనిసరిగా అండి. ఇప్పుడు అది ఒక హైబ్రిడ్ అవనండి లేదా ఒక వెరైటీని అవనండి, అక్కడ బోల్ వామ్ మనకు ఏదో తట్టుకునేటువంటి ఎలుకోవర్ప తట్టుకునేటువంటి జన్యు ఉంది కాబట్టి హైబ్రిడ్కి దీటైన దిగుబడితో ఉండటము, అలాగే చెడుపళ్ళు తట్టుకోవటం ఒకటైతే దాని లింట్ ఏదైతే లెంత్ ఉందో ఎక్స్ట్రా లెంత్ ఉంది కాబట్టి దానికి రేట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి విత్తన ప్రైస్ కూడా తక్కువ ఉండడం ఒక అడిషనల్ కాబట్టి రైతు తప్పనిసరిగా దీనికోసం ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి రైతు ఎదురు చూస్తున్నాడు. దాన్ని ఈరోజు మన ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విజ్ఞానంలో అభివృద్ధి పరిచి దేశీయ స్థాయిలో మనం విడుదల చేయటం అనేది గర్వకారణం. దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత దాని ఉపయోగాలు ఇంకా రైతుకి. అయితే ఇప్పుడు ఈ విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు, ఏ విత్తనాన్నైనా మనం కొత్తగా అభివృద్ధి చేసినప్పుడు తగు మోతాదులోనే రైతుకి ఇస్తాం. ఈ సంవత్సరం కూడా తగు మోతాదులో అభివృద్ధి రైతులకి అటు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అవనండి, డాట్ సెంటర్స్ ద్వారా కానీ రైతులకి ముఖ్యంగా ఈ 2 జిల్లాలు, అటు కర్నూలు జిల్లా మనకి గుంటూరు ప్రాధాన్యత జిల్లా, అలాగే కర్నూలు, ఈ జిల్లాల్లో దీన్ని ముందుగా తీసుకెళ్తాం. వచ్చే సంవత్సరానికి విస్తృత స్థాయిలో రైతుకు అందించేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.